అని చెప్పండి. ఒక కాలేజ్ కూలిస్తే మేము 10 కాలేజీలు కడతామని చెప్తున్నారు. అంటే అది కబ్జాలు చేసి కడతారనుకోవచ్చా? లేకుంటే వేరే దగ్గర నిజంగా విద్యార్థులకు విద్యనందించే కాలేజ్ కడతారనుకోవచ్చా? మనకు అర్థమవుతుంది కదా. ఈ కాలేజ్ కూలిస్తే ఇంకొక 10 కాలేజీలు కూడా ఇంకా చెరువులు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి నీకు నచ్చిన చెరువును నువ్వు తీసుకో అని చెప్పాడు కదా. అందుకని ఇంకో వేరే చెరువులో వేసేస్తారు వాళ్ళు. వీళ్ళకి ప్రజల కోసం ఆలోచించే బాధ్యత వీళ్ళకుందా? అసలు వీళ్ళు తెలంగాణకు సంబంధించిన ప్రాథమిక పౌరులేనా? మనకంటూ ఆర్టికల్స్లో చాలా వరకు చట్టాలు ఉన్నాయి. మనకు తెలంగాణ ఇరిగేషన్ చట్టం ప్రకారం ఆర్టికల్ 48A ప్రకారం వీళ్ళు ఏం చేయాలి? వన్య ప్రాణులకైనా, నదులకైనా, చెరువులకైనా, ఎటువంటి ప్రభుత్వ భూములకైనా కూడా ప్రభుత్వం అనేది కేవలం ట్రస్ట్ కింద వ్యవహరించాలి. అంటే రక్షణ కిందే. అంతేగాని ఈ భూములు కానీ, ఈ నదులు కానీ, చెరువులు కానీ ప్రభుత్వం సొత్తు కాదు. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ప్రభుత్వం ప్రాపర్టీ లాగా ప్రైవేట్ ప్రాపర్టీ చేసేస్తున్నారు. వీళ్ళు ఇచ్చేస్తున్నారు, నచ్చినట్టు మీరు ఏదైనా చేసుకోండి నేను ఇచ్చేస్తున్నారు. కాకపోతే నువ్వు ఇచ్చే ముందు కాస్త ఆలోచన ఉండాలి మనకి. ఇప్పుడు ఏ చెరువుకైనా, ఇప్పుడు ఆయన కట్టిన కాలేజు మనం మాట్లాడుకుంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది అండ్ బఫర్ జోన్లో ఉంది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్కి అనేది ఒక గరిష్ట నీటి మట్టం అనేది ఉంటుంది. సో ఆ నీటి మట్టంలో ఏ కట్టడాలు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేది ఉండకూడదు. కానీ వీళ్ళు ఈరోజు ఏం చేశారు? కంప్లీట్ పర్మనెంట్ స్ట్రక్చర్ చేశారు. అవునా? దాని గురించి అడిగే రైటు ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇది మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో చాలా వరకు ఇవే మెన్షన్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవి. జస్ట్ వాళ్ళ రక్షణ కోసమే తప్ప కానీ ప్రభుత్వం తీసేసుకోమని కాదుగా. సో అదేవిధంగా ఆర్టికల్ 51AGలో కూడా మనకి మెన్షన్ చేస్తుంది. ఈ చెరువులు కానీ, నదులు కానీ, ఇంకేమైనా వన్యప్రాణులు కానీ, ఇవన్నీ కూడా ఏదైనా జరిగినా కూడా క్వశ్చన్ చేసే రైట్ యాజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీగా ప్రతి భారతదేశ పౌరులకి ఉన్నది. మరి ఈ భారతదేశ పౌరుల్లో ఈ ఓవైసీ యాజమాన్యం రాదా? వాళ్ళకి ఆ బాధ్యత లేదా? వాళ్ళు ఎంతసేపు కూడా ఈ ఆర్టికల్ 30 ప్రకారం ఉచిత విద్య ఇస్తున్నాము, మైనారిటీలకు ఇస్తున్నామని చెప్పి దాన్ని వాళ్ళు ప్రొటెక్షన్ కింద వాడుకుంటున్నారు. సరే, నువ్వు వాడుకోవచ్చు. కాకపోతే నువ్వు ఎక్కడ పెడుతున్నావు ఉచిత విద్య? నువ్వు ఒక చెరువులో పెట్టావు, సల్కం చెరువులో పెట్టావు నువ్వు. మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, దీన్ని గిట్టన్ వాళ్ళే దీన్ని ఒక రాజకీయం చేస్తున్నారు. కొందరు కూడా కాలేజీని కులగొట్టాలంటున్నారు. పేద పిల్లలకు ఉచిత విద్య ఇవ్వడం కూడా వాళ్ళకి నచ్చదు అని చెప్పేసి కూడా కామెంట్ చేశాడు. సరే, ఈ రోజున మనం అర్బన్ ఫ్లడ్డింగ్ చూస్తున్నాం ప్రతి చోట. కొంచెం వర్షం పడితే వరదలా వచ్చేస్తుంది. మరి వీళ్ళు ఇప్పుడు పెట్టిన దాని ప్రకారం ఈ కాలేజ్ చుట్టూ ఈ ఉన్న చెరువు దాని ప్రకారం మనం మాట్లాడుకుంటే అసలు చెరువు విస్తీర్ణం ఎంత? ఇది ఎన్ని ఎకర్స్లో ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్లో ఉంది? మళ్ళా రేపు పొద్దున ఇదే కంటిన్యూ అయితే ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల ఎంతమందికి, పిల్లలకి, విద్యార్థులకి ప్రాణహాని జరగదు అని చెప్పి ఈయనేమైనా మనకు చెప్పగలడా? చెప్పలేడు కదా. ప్రాణహాని జరగవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు మొన్న మన గచ్చిబౌలిలో చూస్తేనే చిన్న వర్షానికి మొత్తం మునిగిపోయింది. అలాగే నువ్వు చెరువులో పెట్టావు కాలేజు. ఎవరిని చంపడానికి? నీ డబ్బు కోసం, నీ డబ్బు మోజు కోసం ఎవరిని చంపాలని చూస్తున్నావు? నీకు రేవంత్ సర్కార్ అండ ఉంటే సరిపోతుందా? ప్రజలు అవసరం లేదా? మరి రేవంత్ సర్కార్ పేద ప్రజలు ఇల్లు కొట్టడానికి అడ్డురాని హైడ్రా ఈ రోజున ఈ డబ్బు ఉన్న వాళ్ళ కాలేజీలు కొట్టడానికి ఎందుకు అడ్డుకొస్తుంది? మరి ఆ రోజు నువ్వు బుల్డోజ్ లేపించావు కదా, పేద ప్రజలు ఇల్లు మీద బుల్డోజ్ లేపించావా లేదా? చిన్న పిల్లలు ఉన్నా కూడా రోడ్డు మీద పడేసావు వాళ్ళని. వాళ్ళు ఎక్కడ బతుకుతారు, ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ ఉంటారు, ఎక్కడ తింటారు? వాళ్ళ కోసం ఆలోచన శక్తి నీకుందా? మరి వాళ్ళ గురించి ఆలోచన చేయలేనప్పుడు నువ్వు అట్ ద సేమ్ టైం ఓవైసీ యజమాని గురించి కూడా నువ్వు ఆలోచన చేయకూడదు. నీ రూల్ ప్రకారం తెలంగాణ చట్టంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారం ఏముందో అది నువ్వు పాటించాలి. అది నువ్వు ఎందుకు పాటించట్లేదు? పేదోళ్ళకి ఒక రూలు, గొప్పోడికి ఒక రూలు నువ్వు పెట్టకూడదు. ఎవరికైనా ఒకటే రూల్ ఉండాలి. ఎవరికైనా ఒకటే రూలు. ఇప్పుడు ఈరోజు పేదోళ్ళు బయటకు తోసేసావు, ఇందిరా మిల్లులు ఇస్తానన్నావు, ఇచ్చావా? పోని చెప్పు. ఇందిరా మిల్లులు ఎవరికి ఇచ్చావు? డబ్బు ఉన్నోళ్ళకి ఇచ్చావు తప్ప కానీ నిజంగా పేద ప్రజలకి నువ్వు ఇందిరా మిల్లులు ఇచ్చావా? లేదు. మరి నిరుపేదలకు లేని చట్టం వీళ్ళకి ఎందుకు వచ్చింది? పోనీ వాళ్ళు నిరుపేదలు ఏమైనా చెరువులో ఉన్నారా? చెరువులో కూడా ఉండలేదు. నేను మీడియా వారికి అడుగుతుంది ఏంటంటే వాళ్ళు చెరువు దగ్గర కూడా లేరు. చాలా డిస్టెన్స్లోనే వాళ్ళు పాకలు వేసుకొని, ఇల్లులు వేసుకొని ఉన్నారు. మరి అలాంటిదే నువ్వు బుల్డోజర్తో కొట్టించేసి, అపార్ట్మెంట్లో కూడా కొట్టించేసి కొట్టేసావే. మరి ఈ రోజున చెరువులోనే ఉన్న సల్కం చెరువులో ఉన్న ఓవైసీ కాలేజీని కొట్టించడానికి ఎందుకంత ఆలోచన చేస్తున్నావు? అంటే హెడ్ర కమిషనర్ రంగనాథ్ చెప్పింది ఏంటంటే అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్కు ఇబ్బంది అవుతుంది, అందు గురించి అయితే మేము దాన్ని కూల్చట్లేదు అని కూడా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నారు. సరే, మరి అక్కడ విద్యార్థుల కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, బాగుంది. మరి ఇది ఎలా పెరిగి ఆ బిల్డింగ్ కూలిపోయి ఆ విద్యార్థులు చచ్చిపోతాయి పరిస్థితి ఏంటి? అప్పుడు ఎవరికి నువ్వు ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు?
సరే మరి ఈరోజు పేద ప్రజలది ఇల్లులు కొట్టావు కదా, మరి పాపం పేదోళ్ళు కదా, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి కదా. వాళ్ళు వేరే దగ్గర ఇల్లు ఎత్తుక్కునే వరకు టైం ఇచ్చి అప్పుడు కదా నువ్వు కూలగొట్టాలి. మరి నువ్వెందుకు వాళ్ళ విషయంలో ఆ ప్రొటెక్షన్గా ఎందుకు ఆలోచించలేదు? చిన్నపిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు, అంటే వీళ్ళ పిల్లలు చదువుకునే పిల్లలు కాదా? పేద ప్రజల పిల్లలు చదువుకునే పిల్లలు కాదా? వాళ్ళు రోడ్డు మీద తినాలా, రోడ్డు మీద ఉండాలా? మరి వాళ్ళకి వర్తించని రూలు వీళ్ళకి ఓవైసీ యజమానానికి ఎందుకు వర్తిస్తుంది? ఎందుకు కొమ్ము కాస్తున్నారు? ఓవైసీ బ్రదర్స్కి మీరు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? రేవంత్ సర్కార్ కమిషన్ల కోసమా? నైట్ డబ్బులు మార్చుకున్నారా? ఎంత డబ్బు ఇచ్చాడు నీకు ఓవైసీ కాలేజ్ నిలబెట్టుకోవడం కోసం? కానీ వాళ్ళకి దమ్ముంటే కోర్టులోకి వెళ్తే ఓవైసీ కాలేజ్ వాళ్ళు కోర్టు కూడా ఇచ్చిన క్లియర్ జడ్జ్మెంట్ ఏమిస్తుందంటే ఇవి చెరువుల్లోని గుంటల్లోని మీరు కట్టకూడదు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ నాట్ అలౌడ్ అనేది క్లియర్గా కోర్టు తీర్పిస్తుంది. కాబట్టి తాటాక చెప్పల్లాగా డ్రామాలు ఆడుతున్నాడు ఈ ఓవైసీ. సిగ్గులేని నాయకులు వీళ్ళంతకంటే నీచ నికృష్టమైన రాజకీయ నాయకులేమో రేవంత్ రెడ్డి సర్కారు. వీళ్ళు తెలంగాణని బాగుపెట్టడానికి రాలేదు, బందులో పెట్టడానికి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి తెలంగాణని బందులో పెట్టడానికి వచ్చాడు రేవంత్ రెడ్డి. మీరు ఆ 20 ఏళ్ళ ప్రస్థానం చూశారు కదా, ఎదిగా మొదలయ్యాడు. ముందేమో లక్షల్లో 50 లక్షలకి ఫస్ట్ వేశాడు టోకర్, అవునా కదా? 50 లక్షలు ఓటుకు నోటు కేసులో లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత లక్షల కోట్లకు వచ్చేసాడు ఇప్పుడు ఏకంగాన. ఎవరి డబ్బు ఇదంతా? ప్రజల డబ్బు దోచుకునే పనిలోనే రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ ప్రజల డబ్బు ఏదో రకంగా దోచుకునే పనిలోనే ఓవైసీ యాజమాన్యం కూడా ఉంది. వాళ్ళు చెప్పింది ఏమీ లేదు, వాళ్ళు అన్ని మాటలు బూటకాలు తప్ప వాళ్ళు నమ్మే పరిస్థితి కాదు. ఈ రేవంత్ సర్కార్కి, తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు ఏ కొసన ఉన్నా పేద ప్రజలకి ఎటువంటి అన్యాయం చేశావో ఆ గొప్పోలకు కూడా అదే విధంగా నువ్వు కాలేజీలు అనేది ధ్వంసం చేయాలి. అప్పుడు నీతి న్యాయం అనేది ఉంటుంది. అంటే మేము ఎవరికి భయపడము, మమ్మల్ని భయపట్టాలని చూస్తున్నారు కానీ మేము ఎవరికి భయపడమని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తాం. అసలు ఆ వ్యాఖ్యల వెనకతల ఎంత దారుణం ఉందంటే, అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే జ్యుడిషియల్కి మేము గౌరవించము అని చెప్తున్నాడు ఆయన, అవునా కదా? అంటే జ్యుడిషియల్ ఏం తీర్పిచ్చినా పర్లేదు, ఆ చట్టాలు మాకు వర్తించవు, మేము పాటించము. ఎందుకు పాటిస్తాడు వీడు? ఈయన పాటించుడు. ఎందుకంటే వెనకతలు ఈయన ఉన్నాడు కదా, రేవంత్ ఉన్నాడు కదా. నీకు నచ్చినట్టు నువ్వు నడిపించు, నిన్నెవ్వరూ ఏం చేయలేరు. నాకు కావాల్సిన డబ్బు, నీకు కావాల్సింది కాలేజు, మన అండర్స్టాండింగ్లో నడిపించుకుందాం. ఈ తెలంగాణ ఏమైపోతే ఏమి, కోర్టులు తీర్పులు ఇస్తే ఏమి, ఏది ఏమైతే మనకేమి అన్న ఆలోచనలో వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ మీద నడిపిస్తున్నారు వీళ్ళు ప్రభుత్వాన్ని. ఎక్కడైనా డెవలప్మెంట్ ఉందా? 2.5 సంవత్సరాల్లో ఏదైనా డెవలప్మెంట్ చేశాడా రేవంత్ రెడ్డి? ఏదైనా చేశాడు అంటే పేద ప్రజలు ఇల్లు కూలగొట్టడం తప్ప అంతకు మించి డెవలప్మెంట్ వర్క్స్ ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. ఇలాంటి దారుణమైన నికృష్టమైన ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. కాదు, మాకు ఒక నమ్మకం ఉంది, ఒక 2.5 సంవత్సరాలే ఈ నీచమైన ప్రభుత్వం అనేది ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. అప్పుడు ఒక్కొక్కడి మీద ఉక్కుపాదం అయిపోతే అప్పుడు అడగండి. అంటే అప్పుడున్న కబ్జాలన్నీ బయట పెట్టేసి అన్ని చేస్తారా? ఖచ్చితంగా. అప్పుడు ఎవడెవడైతే ఇలాంటి కబ్జాలు చేశాడో ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఈరోజు పేదోళ్ళకి ఒక రూల్ పెడతారా, ఇల్లు గొప్పలకు ఒక రూల్ పెడతారా? పేదోళ్ళు ఇల్లు అయితే పర్మిషన్ లేకుండానే కూల్చేశారు, అపార్ట్మెంట్లు కూల్చేశారు. మరి అపార్ట్మెంట్లో ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వీళ్ళందరి గురించి నువ్వేమైనా ఆలోచించావా? షుగర్ పేషెంట్లు కూడా ఉంటారు కదా, మరి వీళ్ళందరి గురించి నువ్వు ఆలోచన చేయనప్పుడు ఎందుకు ఓవైసీ బ్రదర్స్ కోసం నువ్వు ఎందుకు ఆలోచన చేస్తున్నావు? వాళ్ళు చెప్పిన ఉచిత విద్య ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వేరే బిల్డింగ్ లీజు తీసుకోవచ్చు, ఎమర్జెన్సీ లీజు తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర డబ్బు లేదా? ఉంది కదా. ఎమర్జెన్సీ లీజు కింద కొన్ని ఇయర్స్కి, ఒక 99 ఇయర్స్కో లేకపోతే 40 ఇయర్స్కో లీజుకి బిల్డింగ్స్ తీసుకొని నువ్వు ఎందుకు డైవర్ట్ చేయవు? ఈ పిల్లలందరినీ కూడా అక్కడ పంపించు, అక్కడ కంటిన్యూ చేయండి ఉచిత విద్య. ఇక్కడే చేయలేని రూల్ ఏముంది? ఆ చెరువులోనే ఎందుకు చేయాలి? వేరే దగ్గర చెయ్యు, ఎవడు కాదని అడగట్లేదు. సిస్టంలో నడిపించండి. మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా అని నచ్చినట్టు నడిపిస్తామంటే అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు.